క్రీస్తు పేరట అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దినవాక్యం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోగి వైద్యుని మీద, ఇల్లు కట్టించుకునేవాడు ఇంజనీరు మీద, విద్యార్థి టీచరు మీద, భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, కూలివాడు తన యజమానుని మీద, ఇలా అనేకమైన వాటిలో మనిషి మరి ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటున్నాడు. అలా నమ్మకం పెట్టుకొనుట వలన రోగి బాగుపడుతున్నాడు, గృహాన్ని బాగా కట్టుకోగలుగుతున్నాడు, విద్యార్థి చదువుకోగలుగుతున్నాడు. ఇలా ఎవరు పెట్టుకుంటున్న నమ్మకాన్ని బట్టి వారు ప్రతిఫలం పొందుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి మరి ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటేనే అంత ప్రతిఫలం పొందుకున్నాడు కదా. సాక్షాత్తు ఆ మనిషినే స్వజించిన దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఇంకెంత వర్ధిల్లుతాడో కదా. ఆలోచించు. ఒకసారి మనిషి అయినా మోసం చేస్తాడేమో కానీ నీవు నమ్మే దేవుడు మాత్రం మోసము చేయడు. కాబట్టి ఆయనను నమ్మి విశ్వసించినట్లయితే నీవు నీ కుటుంబము వర్ధిల్లుతుంది. ఇట్టి కృప మన అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. గడిచిన దినమంతయు మీ కృపలో మమ్మను కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు ప్రభువా. ఈ దినమున వాక్యముతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు నాయనా. వాటిని మా హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాటిని అనుదినము పాటించేవారముగా ఉండేలా కృప చూపించు తండ్రి. మీకు స్తోత్రములు. అవును ప్రభువా, మేము మీ మీద నమ్మకం పెట్టుకునే వారిగా ఉండేలా కృప చూపించు తండ్రి. మేము మా కుటుంబము వర్ధిల్లులాగున ఆశీర్వదించమని అడుగుతూ ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.